అందుకే ఈరోజు దైవత్వం అర్థంగా కూడుకు చెప్తుంది. స్వదేశానికి వస్తే తెలుస్తుంది, ఈ వర్తమానం దగ్గరికి వస్తే తెలుస్తుంది దైవత్వం యొక్క మర్మం ఏంటో, బాప్తిసం యొక్క మర్మం ఏంటో. అవునా? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే మర్మంగా రాయబడిందో ఆ మర్మాలన్నీ విప్పబడాలంటే ఈ గడి యొక్క వాక్యం దగ్గరికి రావాలి. అదే వాగ్దాన దేశం. అది వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి బయట సంఘ శాఖల్లో ఉంటే దేవుడు నీతో వ్యవహరించాడు ఆయన. అందుకే వాళ్ళకి దర్శనం లేదు, వ్యవహరించడం లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు బాబేలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు. కానీ దేవుడు మన కన్ఫ్యూజన్ అనేది తీసేసి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే మర్మంగా రాయబడినదో అదంతా 7వ దూత పలుకుతున్న దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు సువార్త ప్రకారం దేవుడు మర్మం సమాప్తం చేశాడు ఆయన. అందుకే దేవుడు మనతో వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన. అబ్రాహాం దగ్గరికి ఎవరు వచ్చారు? 3 దూతలు వచ్చారు. అందులో ఒక ఆయన ఎలోహిం. అబ్రాహాం దగ్గరికి ఎవరు వచ్చారు? దూతలు. మరి ఇప్పుడు అబ్రాహాం సంతానం దగ్గరికి ఎవరు వచ్చారు? 7 దూతలు. అబ్రాహాం దగ్గరికి 3 దూతలు వస్తే అబ్రాహాం సంతానం దగ్గరికి 7 దూతల సమూహం. ఎవరికి? అబ్రాహాం సంతానానికి, అన్కండిషనల్ కోవెనెంట్ కలిగిన వాళ్ళకి 7 ఆత్మల సమూహం. 7 ఆత్మల సమూహం. అదే మేఘం ఏర్పరిచినది, అదే మేఘం రూపొందించినది. అబ్రాహాంకి ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉందో అబ్రాహాం రాయల్ సీడ్ కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇప్పుడు.